బిగ్ డేటా అనలిటిక్స్లో లాస్ట్ చాప్టర్ ఇది పిగ్ 15th. దీంతో ఈ చాప్టర్తో బిగ్ డేటా అనలిస్ట్ ప్లేలిస్ట్ అనేది అయిపోతుంది. ప్రతి చాప్టర్ యొక్క నోట్స్ కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్ ఉంది, అక్కడ చూడండి. యాక్సెస్ డ్రైవ్ లింక్ నోట్స్ యాక్సెస్ చేసుకోండి. ఇంకా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారు. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం 1Kకి దగ్గర ఉన్నాం. నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు 790 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్లో పిగ్ గురించి ఉంటుంది, అంటే ఈవీ గురించి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అంటే పిగ్ పైన ఉంటుంది. అసలు పిగ్ అంటే ఏంటిది? మనం అనుకునే యానిమల్ పిగ్ కాదు, ఇది ఒక హై లెవెల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇప్పుడు అడోబ్లో లార్జ్ డేటా సెట్స్ ఉంటాయి. ఆ లార్జ్ డేటా సెట్స్ ప్రాసెస్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. సో పిగ్ వన్కి ఇక్కడ పిగ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఒక ప్లాట్ఫామ్. ఆ లార్జ్ డేటా సెట్స్ ఏవైతే అడోబ్లో ఉంటాయో వాటిని ప్రాసెసింగ్ చేయడానికి పిగ్ పనికి వస్తుంది. సో ఇది అడోబ్ HDFC అండ్ మ్యాప్ రెడ్యూస్ అని మనం చదువుకున్నాం ఇప్పటివరకు మనం ఇన్ని వీడియోస్లో. దానిపైన ఉంటుంది ఇది. ఇప్పుడు డేటా ప్రాసెసింగ్ అనేది ఇది దీనికంటే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు RDBMSకి SQL ఎట్లనో అట్లనే దీనికి కూడా పిగ్ లాటిన్ అని ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. దీంతో ఆ డేటా ప్రాసెసింగ్ అనేది సింపుల్ అయిపోతుంది. ఇది ఇంకా ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్, ETL అంటారు. ఇలాంటి ప్రాసెస్కి చాలా మంచిగా పనికి వస్తుంది పిగ్. ఎందుకంటే డేటా అనాలిసిస్ కానీ రీసెర్చ్ కానీ మంచిగా పనికి వస్తుంది. పిగ్ కాంపోనెంట్స్ చూద్దాం. ఫస్ట్ పిగ్ లాటిన్ అనేది ఇప్పుడు SQL అనేది ఎట్లా లాంగ్వేజో ఇది కూడా పిగ్ లాటిన్ అనేది ఒక హై లెవెల్ SQL లైక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. డేటా ప్రాసెసింగ్ పనికి వస్తుంది. ఇంకా పిగ్ రన్ టైం. ఇప్పుడు ఈ పిగ్ లాటిన్ రాసినాక దాన్ని రన్ చేయడానికి ఏదో ఒక రన్ టైం ఎన్విరాన్మెంట్ కావాలి కదా. ఇప్పుడు VS కూడా ఒక రన్ టైం ఎన్విరాన్మెంట్. అట్లా పిగ్ లాటిన్ కూడా ఎగ్జిక్యూట్ చేసి ఆ స్క్రిప్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక రన్ టైం ఎన్విరాన్మెంట్ కావాలి. అదే పిగ్ రన్ టైం. ఇది ఏం చేస్తుంది? పిగ్ లాటిన్ స్క్రిప్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది? బై కన్వర్ట్ ఇంటూ మ్యాప్ రెడ్యూస్ జాబ్స్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. ఇంకా గ్రాంట్ షెల్ అని ఒకటి ఉంటుంది. ఇదేం చేస్తుంది? ఇది ఇంటరాక్టివ్ షెల్ అనమాట. ఫర్ రన్నింగ్ పిగ్ కమెంట్స్ రన్ చేయడానికి ఈ షెల్ పనికి వస్తుంది. ఇంకోటి పిగ్గీ బ్యాంక్. పిగ్గీ బ్యాంక్ అంటే చిన్నప్పుడు ఇన్నే ఉంటాం మనం. పిగ్గీ బ్యాంక్ మనం మనీ అంటే సేవ్ చేసుకుంటాం. సేమ్ ఇలా కూడా ఏం చేస్తుందంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, UDFs అంటాం మనం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అవన్నిటి లైబ్రరీ అనమాట పిగ్గీ బ్యాంక్ అనేది. దీని నుంచి మనం పిగ్ క్యాపబిలిటీస్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అసలు పిగ్ని ఎందుకు యూజ్ చేయాలి మరి అంటే ఈ కాంప్లెక్సిటీస్ని రెడ్యూస్ చేస్తుంది. ఆఫ్ రైటింగ్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ రాయడానికి ఆ కాంప్లెక్సిటీ అనేది తగ్గిస్తుంది. ఇంకా ఇది కేవలం స్ట్రక్చర్డ్ డేటానే కాకుండా స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ ఆల్ టైప్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయగలుగుతుంది పిగ్. ఇంకా ఇది ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఉంటుంది, ఇంటరాక్టివ్ డేటా ప్రాసెసింగ్ ఉంటుంది.